హీరోయిన్ మధ్యలేరు. సో లెట్స్ గో గాయ్స్. మీ పేరు? యోగేందర్. లోకేష్. గగన్. రుచిత. సో మీ నలుగురికి ఒక క్వశ్చన్. మన ప్రెసిడెంట్ ఎవరు? నా దగ్గరనే పెట్టాలా బ్రో, నా దగ్గరనే పెట్టాలా బ్రో? జర పక్కకి పెట్టవచ్చుగా బ్రో. నేను నన్ను పాదబంద చేసుకునేటోని అక్కడ పెట్టుకోవచ్చురా. మురుగన్ సంథింగ్ తమిళ్ ఫీమేల్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ పేరు? ఎవరు ఉంటుంది? మురుమురాయ్. అదేదో మురుమురాయ్ ఉంటుంది. ద్రౌపది ముర్ము అన్నాడుగా. అన్నాడుగా. నువ్వే చెప్పాలి. అన్నాక మేము అన్నట్టే. ద్రౌపది ముర్ము వద్దు బ్రో, చెప్పిర్రా. నీ లక్కీ నెంబర్ బ్రో? మా లక్కీ నెంబర్ అంటే 0 జీరో టేబుల్ చెప్పు. 0 టేబుల్ 0 1 0 0 టేబుల్ 0 1 0 0 టేబుల్ 0 అంతే బ్రో. 0 టేబుల్ 0 అంతే బ్రో. 0 1 0 టేబుల్ ఎక్కడ నుంచి ఉంది బ్రో? అదే నీకెందుకు బ్రో? అది 0 నేను క్రియేట్ చేసుకున్నా. నువ్వు టేబుల్. అదే నీకెందుకు బ్రో? అది 0 నేను క్రియేట్ చేసుకున్నా. నువ్వు టేబుల్ చెప్పమన్నా చెప్పినా అంతే. నీకు తెలియదుగా? నాకు తెలుసు అది. నీకు తెలియదు అది నాకు తెలుసు. సో నిన్ను ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? నువ్వు ఎంతమంది ప్రపోజ్ చేశారు? నీకు ఎంతమంది చేసిరో నాకు అంతమంది చేసిరు బ్రో. నీకు ఎంతమంది చేసిరో నాకు అంతమంది చేసిరు బ్రో. ఎంతమందిని రిజెక్ట్ చేసినావు? నువ్వు ఎంతమందిని రిజెక్ట్ చేస్తావు? నేను అంతమందిని. ఏమో అందులో అయితే నాకు తెలియదు, ఎవరు తెలియదు. అందుకే ఎవరు లేదు? లేరు బ్రో, లేరు. నీ ఫేవరెట్ హీరో? దాంట్లో అవసరం లేదు బ్రో. ఒక డైలాగ్ కావాలి. డైలాగ్ అయితే నాకు తెలియదు బ్రో. నువ్వు తిరగదు, వద్దు. మా బ్రదర్ మస్తు. అదే పేరు? గగన్. ఎస్. మీ ఫేవరెట్ హీరో? నానిది ఒక మంచి డైలాగ్ చెప్పు. డైలాగ్ అంటే నువ్వు ఆ లెవెల్ అని యాక్టింగ్ చేసి చెప్పాలని లేదు. నీకు నచ్చే చెప్పు బ్రో. హిందూ జోలికి రావద్దు. హిందూ వారు ఇప్పుడు హిందూ అంటే తమదా లేకపోతే ప్రియాంక హిందూ కాదు, బిందు. నువ్వు నీకు అమ్మాయిలో నచ్చని ఒక పేరు? నీ పేరేంద్ర? సారీ బ్రో, నీ లవర్ పేరు ఏంది బ్రో? సారీ, ఏమనుకో. మీ అక్క పేరు నేను చెప్పలేను బ్రో. మనకు అక్కనే లేదు. నాకు అక్కనే లేదు. ఏ స్కూల్ చదివినావో ఆ స్కూల్ ప్రిన్సిపల్ మనం. పంచు డైలాగ్ అన్ని స్కూల్ నుంచి వచ్చేసాం. ఎందుకు అడుగుతున్నావు బ్రో? మళ్ళీ అడగవద్దు. అట్లా అన్నప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉండదు. మళ్ళీ కొత్త క్వశ్చన్ నన్ను అడగక. అది సరే, నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ ఫ్రెండ్కి ఒక క్వశ్చన్. ఎవరికి? మీ ఫ్రెండ్ అడుగు క్వశ్చన్. ఎవరున్నారు? ఇటు చూపెట్టి అన్నావు. ఎవరో తెలియదు. ఫ్రెండ్ ఎవరు ఉన్నారు అన్న ఇక్కడ? అంటే ఇటు చూపెట్టి ఫ్రెండ్ అని అన్నాడు. ఏడుండో దూరం. ఎవరు? మీ బ్రదరా? బ్రదర్నే. సరే, మీ బ్రదర్కి ఒక క్వశ్చన్. ఏమడుగు? ఏ కంపెనీలో చేస్తున్నావు అన్న? నాకు నిజంగా తెలియదు. నీ కంపెనీ పేరు చెప్పానా? సాల్. ఏ కంపెనీలో చేస్తున్నావు అన్న? నాకు నిజంగా తెలియదు. నీ కంపెనీ పేరు చెప్పానా? సాల్. చెప్పిండు. నువ్వు ఇప్పుడు ఒక క్వశ్చన్. అరే, ఇప్పుడు నీకు ఉంటాయి కదా, ఇప్పుడు అంటే అన్నదమ్ములా మనకు చెప్పుకొని చాలా చేస్తారు కదా. ఇది నీకు రైట్ ఛాన్స్. నువ్వు క్వశ్చన్ చేస్తే మీ కూడా ఆన్సర్ చేయాల్సిందే. ఒక క్వశ్చన్ అడుగు. ఎట్లా అబద్ధమే అవుతుంది చూసుకో. కుట్టు మిషన్ పిల్ల పేరేం పేరు? కుట్టు మిషన్ పిల్ల పేరేం పేరు? కుట్టి మిషన్ అన్న. నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. నువ్వు అనేదాకా నాకు తెలియదు. అది కుట్టి మిషన్ అన్న. నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. నువ్వు అనేదాకా నాకు తెలియదు. అది నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు అన్న. కుట్టి మిషన్ అని. అతనికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉందన్న. అది అన్టోల్డ్ లవ్ స్టోరీ. వాళ్ళు క్రియేట్ చేసుకున్న లవ్ స్టోరీ. మనం క్రియేట్ నిజంగా ఫ్యాంటసీ. నువ్వు ఎవరిని ప్రేమించలేదా? నాకు అంత ఓపిక లేదు. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్? నాకు మనకి సరిపోనేవారు. అది అన్టోల్డ్ లవ్ స్టోరీ అన్న. అది ఆయనది అన్టోల్డ్ లవ్ స్టోరీ. ఎవరికి చెప్పలేము. ఇక లోపల ఉంటుంది అదంతా. ఇక మేము ఒకసారి చూసి ఇది కంటెంట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఈరోజు అని చెప్తున్నా. అట్టర్ ఫ్లాప్. ఈ లవ్ స్టోరీతో అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది.
సో ఈ జనరేషన్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? నాకంత ఐడియా లేదు bro. నీకు తెలిసి ఉంటే నువ్వే చెప్పేసి నేను చెప్పేసిన ఆల్రెడీ నేను చెప్పాను అంటున్నా, నువ్వు చెప్పినావు అని నేను చెప్పాను అంటున్నా బ్రో. మీ పేరు చెప్పినాగా బ్రో ముందే. bro. వీడియోలు ఉంటుంది కట్ అయిపోయింది వీడియోలో Storage అయిపోయింది. అంతగానో రికార్డ్ అవుతుంది, మంచి రికార్డ్ మీ పేరు అవుతుంది. ఒకసారి మళ్ళీ. లోకేష్ హాయ్ లోకేష్. బ్రో ఏమనుకోక ఫీల్ కాక ఇస్తాడు మళ్ళా చికెన్. ఏమనుకోక ఫీల్ కాక ఇస్తాడు మళ్ళా చికెన్. సో బ్రో నీకు నచ్చిన ఒక అమ్మాయి పేరు? సాయిలక్ష్మి. సాయిలక్ష్మికి ఒక మెసేజ్ పాస్ చెప్పు. ఈ వీడియో చూస్తుంది అనుకో. ఏం చెప్తాం చెప్పు, కొంచెం గుందవాళ్ళు తగ్గించుకోవాలి. ఏమన్నాడు? ఇంట్లో రికార్డ్ కొంచెం గుద్దవాళ్ళు తగ్గించుకోవాలి. ఎందుకంటారు అట్లా? వీడియోలో అది అంతే పోయి క్లాస్ రూమ్లో చేస్తే కొంచెం అంతే. సరే ఓకే సో ఇప్పుడు సారీ కట్ చేసాం కానీ. మళ్ళా వద్దు సో లవ్లా అబ్బాయిలు సిన్సియర్ ఉంటారా, అమ్మాయిలు సిన్సియర్ ఉంటారా? చెప్పేసి ఎవరు ఉంటారు అంటారు? అమ్మాయిలే. ఎందుకు? ఒక్క రీజన్ ఎందుకు? ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా లవ్ చేస్తారు. అది మీరు అనుకుంటే అయిపోతుందా? ఓకే సిస్టర్, జెన్యున్గా లవ్ చేస్తారు కరెక్టే. మళ్ళీ లవ్ చేసినప్పుడు వాళ్ళు బి జెన్యున్గా ఉండాలి కదా. ఒక్కని పక్కన కావద్దు. రూల్ లేరు కదా, కొంతమంది జెన్యున్గా ఉంటారు కదా. అదే చెప్తున్నా, నేను బి అదే చెప్తున్నా. కొంతమంది అంటున్నా, అందరిది అంటలేను. అందరినీ తప్పు పడలేము, ఉండేటోళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు ఉండరు. ఏమో సో ఈ జనరేషన్ బాయ్స్ ఎలా ఉన్నారు నీ ఒపీనియన్? హ్యాండ్సమ్ ఏం లేరు. ఇంతకాడికి నాకు గోసి పంచ, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. అది నేను కూడా అదే చెప్దాం అనుకున్నా, చిచ్చొరగాలని. అనిపిస్తున్నామానా మీకు కనుక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి SMS చేయండి. కానీ చిచ్చోరాలకే పడతారు మంచి పోరీలు. ఇదైతే ఇంటికి పడ్డారు బ్యాక్ బెంచర్కే పడుతుందన్నా అంతే. అదైతే దాన్ని అసలు ఎందుకు పడతారు అంటే అట్లా మంచిగా టాపర్ అబ్బాయిల ముఖమే చూడరు. డైలాగ్లన్నా తెలీదు. ప్యాంట్ లేపి కలర్ వేస్తే అయిపోయి కథం పడిపోతారు. డియో బండి తీసినామా, పెట్రోల్ వేసినామా, వీలీ కొట్టినామా, అయిపోయింది. ఇన్స్టాలో డియో బండి తీసినామా, పెట్రోల్ వేసినామా, వీలీ కొట్టినామా, అయిపోయింది. ఇన్స్టాలో పెట్టుకొని ఒక వాక్ కొడితే. సో నీకు నచ్చిన ఒక అబ్బాయి పేరు? అట్లేం లేదు. సో ఈ జనరేషన్లో లవ్ ఎలా ఉంది అసలు? అసలు లవ్ ఏడుంది జనరేషన్లో? లేదు. ఎవరు లేరు, నాట్ ఈవెన్ 1%. లేరు. మీరేమంటారు? జనరేషన్ లవ్ ఉంది అసలు? నాకు అదే అనిపిస్తుంది, అంత అయితే లేదు, ఎక్కడో ఒక 2-3% అంతే. సో ఈ జనరేషన్లో మనం అసలుకి లైక్ బేసికలీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటరా, అరేంజ్ చేసుకుంటే బెటర్ అంటారా? ఆబ్వియస్లీ అరేంజ్ అనుకుంటా. అరేంజ్ ఎందుకు? ఒక రీజన్ అనే చెప్తా, పక్కా లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయిని నమ్మి మనం పోతాం. ఇక ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఆమె ఎవరితో పోయిందో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎవరితో ప్రీవియస్గా పాస్ట్ ఉంది ఎవరు, ఈ మళ్ళీ లాస్ట్కు డ్రమ్ములల్లో దాంట్లో మిగులుతాం లాస్ట్కు ఎవరు, ఈ మళ్ళీ లాస్ట్కు డ్రమ్ములల్లో దాంట్లో మిగులుతాం లాస్ట్కు. అబ్బాయిలదైతే మొత్తం కర్మ తీరిపోయింది, వాళ్ళది ఏం లేదు. వాళ్ళ ఫ్యూచర్ పెళ్ళిళ్ళు చేసుకుంటేనే అవి చంపుతాయి, పెళ్ళిళ్ళు చేసుకోకపోతేనే ఇంటి పక్కల వాళ్ళు అమ్మనైనా వీళ్ళు చంపుతారు. వాళ్ళు సావడం మాత్రం పక్క, ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. ఆ డ్రమ్ము కుక్కర్లలో మిగులుతాం. ఫస్ట్ చూసి చేసుకుంటే బెటర్ ఇక. అంత మాట నిన్న అన్నది ఏం లేదు. మీరు ఏది బెస్ట్ అంటారు, లవ్ ఆర్ అరేంజ్? నో మ్యారేజ్. బై ఒక రీజన్. ఎందుకు మ్యారేజ్? మంచిగా ట్రావెల్ చేయాలి అంతే. ఇంట్లో అడుగుతా నో మ్యారేజ్ అంటే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు తప్పక చేసుకోవాల్సి వస్తుంది, కానీ నా ఒపీనియన్ మాత్రం నో మ్యారేజ్. సో ఇప్పుడు నేను వేస్తా క్వశ్చన్. అది నా ఒపీనియన్. ఓకే చిల్. ఇగో మీకు మ్యారేజ్ అయిపోయింది, మీకు పిల్లలు పుట్టిరు, మీ అమ్మాయి లేకపోతే మీ అబ్బాయి ఒక ఏజ్ వచ్చిరు, నువ్వు మ్యారేజ్ చేసే టైం వచ్చింది, లైక్ యూ హ్యావ్ ప్రెషర్
సొసైటీ నుంచి రిలేటివ్స్ నుంచి పెళ్ళి ఎప్పుడు చేస్తావు నువ్వు మీ అమ్మాయిని అబ్బాయిని అడిగినావు నేను పెళ్లి చేసుకొని అంటావు నువ్వు ఏం చెప్తావు? నేను చెయ్యను. సొసైటీతో నాకు సంబంధం లేదు. నేను మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు కదా. నేను చెయ్యను. సొసైటీతో నాకు సంబంధం లేదు. నేను మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు కదా. ఓకే. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో గర్ల్స్ లైఫ్ నీ పర్సెప్షన్లో గర్ల్స్ గురించి ఏం చేంజ్ అయితే బాగుంటుంది ఈ జనరేషన్లో? వాళ్ళ థింకింగ్ ఆ గర్ల్స్ మీద, లేకపోతే పెళ్లి చేయడం ఆపాలా, ఏం చేస్తే బాగుంటుంది? ఒక అమ్మాయి లైఫ్ ఎప్పుడు బాగుంటుంది? వాళ్ళకి నచ్చింది ఏదైతే అది చేయమంటే అది అప్పుడు బాగుంటుంది. గర్ల్స్ లైఫ్లో టు బి వెరీ ఆనెస్ట్ ఫ్రీడమ్ అంటే ఏంది అసలు? నచ్చింది చేస్తే ఇక అబ్బాయిల ప్రాణాలు పోతున్నాయి అమ్మా. నచ్చింది చేస్తే ఇక అబ్బాయిల ప్రాణాలు పోతున్నాయి అమ్మా. అది చెప్తలేవు. అది నచ్చిందంటే జీవితంలో ఏమైనా చేయనికే ఉంటుంది. ఇది ఒకటే కాదు కదా భయ. వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు బ్రో, చేసేది ఉందంటే అదే చేస్తారు. ఒపీనియన్ జీవితంలో ఏం చేయాలనుకుంటుంది. ఇప్పుడు అందరు ఒకేలాగా ఉంటారు అన్న. నువ్వు అన్న కొంతమంది డిఫరెంట్ ఉంటారు. అందరు ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారు అంటే కొంతమంది అవునన్న. ఇప్పుడు కొంతమంది ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు అన్న. ఇప్పుడు వాళ్ళు అదే డిపార్ట్మెంట్ అన్న. కరెక్టే చెప్తున్నావు, వాడివి కరెక్టే చెప్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి ఇంట్లో ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్ హ్యాండిల్ చేయాలి. దాన్ని మిస్యూజ్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని మిస్యూజ్ చేయొద్దు. దాన్ని ఒకటి అన్న, ఇప్పుడు మిస్యూజ్ చేయడం వాళ్ళ తప్ప అన్న. యాజ్ అ పేరెంట్స్గా ఒక నిమిషం అన్న యాజ్ అ పేరెంట్స్గా మనం ఫ్రీడమ్ ఇవ్వడం మనది కాదు. వాళ్ళు మిస్యూజ్ చేసుకుని అక్కడిక్కడ తిరుగు వాళ్ళ తప్పు. గట్టిగా యూజ్ చేసుకున్న వాళ్ళు పైకి పోయిన వాళ్ళు, ఉత్త యూజ్ చేసుకున్న వాళ్ళు, కింద పడి ఉన్న వాళ్ళు. పైన మనం ఇప్పుడు పాపాలు చేసే పైన అయినా అవన్నీ ఏముండే అంత పైన కంటలే. చలో నెక్స్ట్ క్వశ్చన్ కట్ చేయండి టాపిక్. సో ఇప్పుడు బాయ్స్ లైఫ్లో నువ్వు ఒక అబ్బాయిలా పుట్టావు అనుకుందాం నెక్స్ట్ జన్మలో, నువ్వు ఫస్ట్ చేసే పని ఏంది? ఇప్పుడు చూస్తున్నావు గర్ల్స్ లైఫ్ ఎట్లుంది, బాయ్స్ లైఫ్ ఎట్లుంది, ఇంట్లో కానీ బయట కానీ. నువ్వు నెక్స్ట్ లైఫ్లో అబ్బాయిలా పుట్టినావు, ఏం చేస్తావు ఫస్ట్? మొత్తం ట్రావెల్ చేస్తా ఫస్ట్. అంతే, ఇంకేం లేదు. ఒక అమ్మాయిలా పుట్టినావు బ్రో నెక్స్ట్ లైఫ్లో నువ్వేం చేస్తావు? చేస్తాం భయ. నాకు ఐడియా లేదు భయ. మీరేం చేస్తారు బ్రో నెక్స్ట్ లైఫ్? నీకు లాయల్ ఉంటా బ్రో. లాయల్ ఉంటావు పక్కా లాయల్. పార్ట్నర్ చీట్ చేస్తే అవునా? కోస్కారం పెట్టిలా ఉప్పెనా అంటావా? ఇక అంతే అన్న. డ్రమ్ నేను కూడా ఒక డ్రమ్ చూసుకుంటే నేను కూడా డ్రమ్ కుక్కర్ చూసుకుంటే ఇక. సో ఇప్పుడు ఒక డేకి మీరు ట్రాన్స్పరెంట్ అయిపోయారు, ఎవరికి అనిపించరు, ఏం చేస్తాను అట్లా ఛాన్స్ వస్తుంది? అట్లా ఛాన్స్ వస్తే ఏదైనా టెంపుల్కి అట్లా వెళ్తా అంతే. అట్లా ఛాన్స్ వస్తే ఏదైనా టెంపుల్కి అట్లా వెళ్తా అంతే. టెంపుల్కి నార్మల్ అని వెళ్తాము. ట్రాన్స్పరెంట్ ఇన్ ద సెన్స్ ఎవరికి అనిపించాం, మనం ఒక ఆత్మలాగా అయిపోయాం అనుకుందాం. నువ్వు ఏం చేసినా ఎవరికి అనిపించవు, ఏం చేసినా నేను ఎవరు జడ్జ్ చేయరు, అసలుకి ఎవరు ఆపరు, లిమిట్లెస్ లైఫ్ అది. ఏం చేస్తావు ఒక డేకి నీకు ఆ ఛాన్స్ వస్తుంది? ఐడియా లేదు దానికి. ఐడియా లేదు. నువ్వేం చేస్తావు బ్రో? ఎవరికి అనిపించవు నువ్వు ఏం చేసినా, ఒక రోజు ఏం చేస్తావు? ఏం చేద్దామంటే నాకు అట్లాంటిది వద్దు భయ, గాలి ఎగిరే పవర్ ఉంటే చాలు నాకు. జాయిన్ అయిపోయి అట్లనే ఉంటుంది మేము వస్తాం బయటికి. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో లవ్ ఎట్లయినా కరెక్ట్ లేదు, ఫ్రెండ్షిప్ బాగుందంటారా? వన్ సెకండ్ వెళ్ళిపోదాం పని. బాయ్ సరే, మంచి ఫోటోనైనా బ్రో. మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నాం అలా. ఈ జనరేషన్లో లవ్ బాగాలేదు కదా, ఎట్లయినా ఫ్రెండ్షిప్ బాగుందంటారా? ఉందన్న ఫ్రెండ్షిప్ డెఫినెట్గా బాగుంది. మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారన్న. నిన్ను మోసం చేసే ఫ్రెండ్స్ ఉన్నారన్న. అందరు ఉన్నారు. అందరు ఉన్నారన్న. లైఫ్ అంటే అది బ్రో. మీకు ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ అంటే నాకైతే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, లాయల్ ఉంది. సో నా వరకు తను బెస్ట్ అంతే. గర్ల్స్కి ఎట్లా అంటే గర్ల్స్లో ఫ్రెండ్స్ కంటే బాయ్స్ లెక్క ఉంటారు. ఎందుకంటే తను బయటికి వెళ్ళినా ప్రొటెక్ట్ చేస్తాము, ఎవరైనా చిల్లరగా వచ్చి అప్రోచ్ అయినా మనం చెప్పేస్తాం అరే వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ లేదని చెప్పేసి. సో ఒక బీయింగ్ అ గర్ల్, ఒక గర్ల్ ఇంకో గర్ల్ ఎప్పుడు జెన్యున్గా ఫ్రెండ్స్ కాలేరు, జెలస్ ఉంటుంది పక్క ఏదైనా ఒక పాయింట్లో. ఇప్పుడు నేను ఒక ఎట్లాంటి సక్సెస్ వచ్చినా జెలస్ ఫీల్ అవుతుంది పక్క, అవునా కదా? అవును. జెలస్ ఫీల్ అయ్యావు నీ ఫ్రెండ్స్ మీద? అట్లేం లేదు, బట్ నాకున్న ఫ్రెండ్ అయితే ఎప్పుడు అట్లా ఫీల్ కాలేదు. ఫీల్ అయినా నేనైతే ఫీల్ కాలేదు. ఇప్పుడు నువ్వు నీ పేరెంట్స్ లాగా, నీ పేరెంట్స్ మైండ్లో ఒకటి చేంజ్ చేయగలుగుతావు, నువ్వు అనుకుంది వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, ఏం చేంజ్ చేస్తుంది నీ పేరెంట్స్ మైండ్ సెట్? అట్లేం లే, వాళ్ళైతే నాకు అన్ని చాలా బాగా ఇచ్చి చేశారు, అట్లయితే ఏం చేంజ్ చేయాలనుకోవట్లేదు. చేంజ్ చేస్తా అని చెప్పి అంతేగా బ్రో, పెళ్లి డేట్ చేంజ్ చేయగలుగుతాం, ఇంకేముంటుంది? సొసైటీలో ఏమైనా చేంజెస్ చూద్దాం అనుకుంటున్నారా? లేదు. సొసైటీ ఇట్లుంటే ఓకేనా నీకు? ఓకే, ఓకే, ఎట్లా ఉన్నా ఓకే, మనం దాన్ని ఏం చేయలేం కదా. ఏం చేయలేము. మీరేమైనా చేంజెస్ చేస్తారు సొసైటీలో?
ఇప్పుడు అనుకున్నంత మాత్రంలో హైటెక్ అయిపోదుగా బ్రో మనం ఇప్పుడు అనుకున్నంత మాత్రంలో హైటెక్ అయిపోదుగా బ్రో మనం అంటే నాకు చేంజ్ చేస్తే మొత్తంకి ఒక పాతకాలంకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. పాత ఎందుకట్లా 90 కాదు, డైరెక్ట్ బాహుబలి అట్లా వెళ్ళిపోతే అట్లా అట్లాంటి వీరుని శూరుని చూసి మనకి అట్లా ఇన్స్పైర్ అయ్యి గట్టిగా అవుతాం. మరి చూసినావు మూవీస్ అదే ప్రభాస్ చాలా అంటే ఒక్కడిని చూసి అయిపోతా అట్లా అందరినీ. నీ ఫేవరెట్ హీరో బ్రో? ప్రభాస్. ఒక డైలాగ్ చెప్పు ప్రభాస్. అంతే అనాలి. అమ్మ జాగ్రత్త. నీ ఫేవరెట్ హీరో బ్రో? నాని. ఒక డైలాగ్ చెప్పు, ఇందాక చెప్పలేదు నువ్వు. జెండాపై కంపెనీ ఆయన ఉంటుందా? బిందు జోలికి రావద్దు. అది ఇందాక చెప్పేసి ఇంకోటి. సరే బిందు వాళ్ళు చెప్పి. బిందు మా ఫ్రెండ్ ఉందన్న. సరే ఆమె హిందూ జోలికి రావద్దు. హిందూ హిందూ నేనే చెప్పా. సో టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ యువర్ మ్యాథ్స్ సార్. 10th క్లాస్ మ్యాథ్స్ సార్ ఉంటుందా? వన్ వర్డ్లో చెప్పాను గురించి. వన్ వర్డ్లో అంటే చాలా స్ట్రిక్ట్, చాలా కొట్టేవాడు. నేను కొట్టినా? అందరినీ కొట్టిండు ఆల్మోస్ట్. మీరు చెప్పండి బ్రో, వన్ వర్డ్ అబౌట్ యువర్ మ్యాథ్స్ సార్. మ్యాథ్స్ సార్ ఒక సార్ ఉంటాడు, అసలు ఆ సార్కి సంబంధమే ఉండదు, మా క్లాస్కే సంబంధం ఉండదు. వాడు వచ్చి మమ్మల్ని కొట్టెళ్ళిపోతాడు. అరే నీ అమ్మ మేమేం చేసాం, మా మేడం ఏమో సైలెంట్ ఉంటుంది, వాడు వచ్చి కొట్టిపోతాడు, మాకు అర్థమే కాదు. కాకపోతే మీరు చెప్పండి బ్రో, వన్ వర్డ్ అబౌట్ యువర్ మ్యాథ్స్. హిట్లర్. చెప్తావు? మనకు అవసరం లేదు సార్. నువ్వు మ్యాథ్స్ అయితే ఏం చేస్తావు? నేను మ్యాథ్స్ సార్ అయితే నువ్వు ఒక ప్రిన్సిపల్ రిజైన్ చేస్తా ఫస్ట్. ఒకటి చెప్పాలి, వన్ వర్డ్ అన్నారుగా, వాడు సిఐడిలో దయ. నేను చెప్తా చూడు బ్రో, ఒకవేళ నువ్వు మ్యాథ్స్ సార్ అయినావు అనుకో, ఆ స్టూడెంట్స్ నిన్ను తిట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని బదులు రిజైన్ చేసి ఆడికి మింగేయడం బెస్ట్. ఆ స్టూడెంట్స్ నిన్ను తిట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని బదులు రిజైన్ చేసి ఆడికి మింగేయడం బెస్ట్. వాళ్ళతో స్కూల్ ప్రిన్సిపల్ అయితే అవసరం లేదు బ్రో, అంత వద్దు మనకి. మనం ఉన్నంతలో మన బిజినెస్ చాలు, పాల బిజినెస్. ఇప్పుడు మన లైఫ్లో ఏదైనా ఒక మూమెంట్ని ఎరేజ్ చేసే ఛాన్స్ వచ్చింది అనుకుందాం, ఏ మూమెంట్ ఎరేజ్ చేస్తావు నువ్వు? నీ లైఫ్లో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది బ్రో, ఏదైనా ఒకటి బ్రేకప్ కానీ ఏదైనా సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మూమెంట్ నువ్వు ఎరేజ్ చేయొచ్చు, ఏది ఎరేజ్ చేస్తావు నువ్వు నీ లైఫ్లో? నా బైపీసీ కాకుండా బైపీసీ రేజ్ చేసి ఎంపీసీ కావాలి నాకు. ఎంపీసీ ఎందుకంటారు? ఎందుకంటారంటే ఇక్కడ వచ్చినాక మళ్ళీ అటు వెళ్ళాలని అది అంతే. మీరేమన్నా ఎరేజ్ చేస్తారు? యాక్చువల్గా నన్ను ఎంబీబీఎస్ చేయమన్నారు, నేను అది చేయలేదు, సో అది చేయాల్సింది అని. చేయాల్సింది. మీరు బ్రో? నా ఎంబీఏ లైఫ్ని మొత్తం ఎరేజ్ చేసుకుంటా. నిజంగా నన్ను అడుగు. సో మీ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు మీరు ఫ్రెండ్సా? సరే బ్రో, ఒకసారి మైక్ ఇస్తే మేము కూడా కొన్ని అడుగుతాం. అట్లా ఛాన్స్ లేదు, అట్లా ఛాన్స్ ఉండాలి.